ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో నెయ్యి తయారు చేసుకోవటం అండి. ఎలాగో తయారు చేసుకోవటమో చూపించడానికండి. ఇదిగండి పూస లాంటి నెయ్యి చక్కగా మనకి ఎలా ఉందో చూడండి. పూసగా ఇలాగా ఈ కలర్లో మనం కాచుకుంటే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవటానికి కూడా వెయ్యంగల్ని కలరు మాడిపోకుండా చక్కగా ఈ కలర్లో ఉంచుకున్నామంటే వేయించుకోవటానికి కూడా బాగుంటుందండి. నేను కాచి ఇలాగా తీసుకున్నాక చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగా తయారు చేసుకోవటానికి ఏంటో చూద్దామా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. రండి. రోజు ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని సన్నగా దీన్ని ఇలా మరిగించుకుంటే పాలు మనకి వేగడ చక్కగా వచ్చింది. చక్కగా మనకి వెన్న కూడా మనకి చక్కగా వచ్చింది. ఇలా కాసుకొని నేను ఆరిపోయినాక తోడేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక పెరుగు మీద నుంచి మీగడ రోజు ఇలాగా తీసుకొని కలెక్షన్ తీసుకుంటాము. ఇలాగా మనం చక్కగా మరిగించుకోవాలి. నిదానంగా మరిగిస్తే మీగడ చక్కగా కట్టిద్ది మనకి. రోజు ఇదిగండి ఇలా తోడేసేసి నేను మళ్ళీ దీంట్లో నుంచి మీగడ తీసుకుంటున్నా. ఇలా రోజు తీసుకొని స్టోర్ చేసుకుంటే మనకి చాలా వచ్చిందండి. ఇలా తీసేసుకుంటున్నాను చూడండి. చక్కగా ఇలాగా తీసుకున్నాక నాకు స్టోర్ చేసుకున్నాక ఎంత వచ్చిందండి చూడండి, ఎంత వచ్చిందో. ఇదంతా ఇదిగండి కరెక్ట్గా ఇది 12 రోజులు మీగడండి. ఇదంతా ఈరోజు నేను తీస్తున్నానండి. వెన్నని నిండిపోయింది చక్కగా. నాకు ఇలా తీసుకున్నది 12 రోజుల నుంచి ఇంత అయిందండి. ఇప్పుడు దీన్ని నేను తీసుకొని వెన్న తీస్తానండి. మనం ఇలాగా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వెన్న తీసుకోవడానికి నాకు ఇలాగా వచ్చింది వేసేస్తున్నానండి. చూడండి, పెద్ద గిన్నె ఒకటి తీసుకొని చక్కగా మొత్తము ఇలాగా తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనం చక్కగా ఇలా తీసుకున్నాకండి దీన్ని నేను చల్లగుత్తుతోనే ఇలాగా చేసుకుంటా. మిక్సీలో అలాగా వేసుకోను. 2 ఉన్నాయి నా దగ్గర ఇలాంటి. చూడండి 2 ఉన్నాయి. ఈ రెండిట్లో దీనికి చక్కగా ఇలా పొడవుగా ఇలా పళ్ళు ఉన్నది మనకి వెంటనే ఫాస్ట్ వచ్చేస్తుంది. దీనికి ఇది చక్కగా ఇలాగ ఉంది కాబట్టి దీనికి అంతగా రాదు. ఇది బాగా నాకు ఫాస్ట్గా వచ్చేస్తుంది. దీన్ని ఇలా తీసేసుకొని జస్ట్ ఇలాగా ఒక్క పావు గంట అన్నానంటే చక్కగా వెన్నంతా వచ్చేస్తుంది అండి. చూడండి అదిగోండి. మన ఫ్రిడ్జ్లో నుంచి తీసినాక ఒక 10 నిమిషాలు బయట పెట్టేసామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి మనకి చక్కగా ఇలాగా ఒక పావు గంట అన్నాక మొత్తం ఇదే విధంగా చక్కగా వచ్చిందండి. చూడండి మనకి దీన్ని మనం ఇలాగా వచ్చినాక తీసుకొని చక్కగా ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాం. చక్కగా ఇదంతా ఇదే విధంగా తీసుకున్నాక ఇలాగా పళ్ళుండదైతే చక్కగా మనకి బాగా వచ్చిద్దండి. దీనికి రఫ్గా ఉంటుంది, మనము ఫాస్ట్గా కూడా అవ్విద్ది. చల్లగుత్తి లేకపోయినా ఇలా మనకుంటే చాలు. అదే తీసి నీట్గా ఇలా పెట్టుకుని చక్కగా చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని మనం చక్కగా అంతా ఈ వాటర్లో ఇలాగ వేసుకొని నీటికి కడుక్కోవాలండి. మనం బాగుంటుంది, తెల్లగా వచ్చింది అంతా. ఇదే విధంగా దీంట్లోకి వాటర్లోకి ఇలాగా తీసుకోవాలి. ఎందుకంటే మనం నీటికి కడుక్కుంటే బాగుంటుంది. నెయ్యి కూడా పాడవదు, స్మెల్ రాదు. చక్కగా మనకి స్టోర్ చేసుకున్నా కూడా చాలా ఉంటుంది. మనం మీగడలో నుంచి తీసినాక ఈ మజ్జిగలో నుంచి మనం
బాగా నీట్గా కడుక్కోవాలి. తెల్లగా రావాలి చక్కగా. ఇదంతా నీట్గా వాటర్లో కడిగేసుకోవాలండి. చూడండి ఎలాగో వాటర్ చేంజ్ అవుతుందో. ఇట్లాగా ఇదంతా కడుక్కుంటే మనకి తెల్లగా వచ్చింది. దీన్ని కొంచెంసేపు ఇలా వదిలేస్తే మనకి చక్కగా అయిపోయింది. చక్కగా మనకి ఇదే విధంగా అంతా ఇలా వదిలేసినాకండి చూడండి చితపలు చితపలుగా ఇలాగ వచ్చేసింది. ఎందుకంటే మనకి గోదావరి కాచినాక రాకుండా ఉండటానికి ఇలాగ వాటర్లో వేసి కడుక్కున్న ఆ గోదావరి అంతా చితపలు చితపలుగా ఇట్లాగా డివైడ్ అవుతుంది. చక్కగా ఇదిగంతా కడుక్కున్నాక ఇలాగ మనం తీసుకొని చూడండి మనకి చక్కగా తెల్లగా ఎలా ఉందో దీన్ని ఒక ప్లేట్లోకి ఇలాగా తీసుకోవాలి. మళ్ళా ఇది కూడా ఇలాగా చక్కగా ఇది కూడా అదే విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదంతా నీట్గా ఇలా తీసుకున్నాక మనం ఇలా తీసేసుకున్నాకండి ఇంకా చక్కగా కాచుకుందామండి. ఇలాగా మనం ఒక గిన్నె పెట్టి మొత్తం ఇలా మీడియం మంట మీద పెట్టేసి మనం కాయాలండి. పెద్దగా హైలో పెట్టకూడదు. మీడియం మంట మీద పెట్టామంటే చక్కగా మనకి కాగిద్ది. దగ్గరుండి కాసుకోవాలండి చూస్తా, లేకపోతే ఇది వెంటనే మాడిపోయిద్ది. చూడండి చక్కగా ఇలాగా కలర్ చేంజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే కొంతమంది కరివేపాకు వేస్తారు, లవంగాలు వేస్తారు, మళ్ళానేమో తోనపాకులు వేస్తారు, యాలకులు వేస్తారు, అలాగే ఏదైనా వేస్తారు. నేనైతే ప్యూర్ వెన్న అయితే ఏమి వేయాల్సిన అవసరం కూడా లేదండి. చక్కగా మంచి స్మెల్ వచ్చింది. మంచి వెన్న అయితే ఇక్కడ కాస్తంటే పక్కింటికి వచ్చింది స్మెల్ పాడవదు, బాగుంటుంది కూడా. ఇట్లాగా మనం కాచుకున్న మంచి స్మెల్. నెయ్యి కాస్తున్నారా అని కూడా అడుగుతారు, అంత స్మెల్ వచ్చేస్తుంది. ప్యూర్ వెన్న అయితే వేయాల్సిన అవసరం లేదు. రెడ్ పాల ప్యాకెట్ ఏంటంటే అది కూడా ఆ టేస్ట్ వేరండి, ఆ స్మెల్ కూడా వేరు. గీత పాలే బాగుంటాయి చక్కగా. వెన్న కూడా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. దానికి దీనికి కొంచెం డిఫరెంట్ కంపల్సరీగా ఉంటుందండి. ఇలాగ ఈ విధంగా మనం కాచుకున్నాక గిన్నె వేడి ఉంటుంది కాబట్టి మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. నేనైతే మెంతులు వేసుకుంటానండి. మెంతులు ఇలాగా వాటిని కొంచెం పచ్చాగా దంచుకొని ఇలాగా పొడి దంచుకొని దాన్ని కొంచెం ఇలాగా వేస్తానండి. ఆ వేడి మీద మనకి మెంతులు వేస్తే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. ఆ చేదికి మనం తింటున్నా బాగుంటుంది. ఆ వేడి మీద మనకి కలరు చేంజ్ అయిపోయింది. మనం ఇప్పుడు ఆపేసేసుకోవచ్చు అండి, ఉంచకూడదు. ఇలా ఆపేసేస్తాను. దీన్ని ఆరిపోయినాక మనం తీసుకున్నాక డబ్బాలోకి ఒక గాజు చీస్తా తీసుకొని చక్కగా ఇలాగా వడగట్టుకోవాలండి. చూడండి మనకి చక్కగా ఇలాగా తయారు చేసుకోవచ్చు. మనం దేంట్లో అయినా ఇది వాడుకుంటే చక్కగా మనకి బాగుంటుంది. ఇది అన్నిటికీ చిన్న పిల్లలకి పెట్టినా కూడా చక్కగా టేస్ట్ బాగుంటుంది, చక్కగా తింటారండి. ఇది హాఫ్ లీటర్లోనే నేను స్టోర్ చేసుకున్న వెన్నండి. లీటర్లు కూడా కాదు. మనం ఇట్లాగా తయారు చేసుకున్నామంటే మనకి బయట తెచ్చుకునే పని అవసరమే ఉండదు. బయట ఏంటంటే వాళ్ళు ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు కదండి. మన ఇంట్లో తయారు చేసుకున్నదనుకో మనకు చక్కగా బాగుంటుంది. టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది. చక్కగా ఇలాగా తయారు చేసుకోవచ్చు. నా గోదావరి కూడా పెద్దగా రాలేదండి, చక్కగా నాకు ఇలాగా వచ్చింది. ఒక 10 రోజులకి హాఫ్ లీటర్లో వెన్న ఇలాగ వచ్చింది. చూడండి ఇలాగా ఒక్కసారి తయారు చేసుకొని చూడండి, బాగుంటుంది. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.